విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. భార్గవి, నన్ను కాదని ఈ లక్ష్మీదేవి పంచన చేరడానికి ప్రయత్నించావు. నీకేం ఉపకారం చేసిందని? కొడుకుని ఉరశిక్ష నుంచి తప్పించినందుకు నీ నెత్తిన కీర్తి కిరీటం ఏమైనా పెట్టిందా? లేదే. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా నిన్ను గాలికి వదిలేసింది. అయినా ఒకే జాతి పక్షులు కదా, అందుకని వదలలేకపోతున్నట్టున్నావు. అయినా పర్వాలేదు, ఒకసారి చెడిపోయినా 100 సార్లు చెడిపోయినా ఒకటే. లక్ష్మీదేవి దగ్గరుంటే నీ బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రైడింగులో దొరికిపోయినా పిడిపించడానికి రెడీగా ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత ఏమిటి రోజీ? నువ్వేదో గొప్పదాన్ని అనుకుంటున్నావేమో. ఆ పుణ్యమూర్తిగాడు అమ్మాయిలకు ఎరవేసి వాళ్లతో వ్యాపారం చేస్తుంటాడు. నువ్వు మాలాంటి అమాయకులకు డబ్బాసు చూపించి నీ పగలు ప్రతీకారాలు తీర్చుకుంటుంటావు. అందుకే ఆ బ్రోకర్ గాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. భార్గవి, పూట గతిలేని దానివి నన్నంత మాట అంటావా? రోజీ, నువ్వు నన్ను కొడితే ఏమీ కాదు, కానీ తిరిగి నేను నీ మీద చేయి చేసుకుంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. మార్కెట్లో నీకు కాస్తో కూస్తో పరువు మిగిలిందనుకుంటే అది కూడా పోతుంది. నా గురించి కానీ లక్ష్మీదేవి గారి గురించి కానీ ఇంకొక్క మాట మాట్లాడినా అదే పనిచేస్తాను. భార్గవి, ఎందుకంత ఆవేశపడతావు? హరిచే కుక్కలు కరవ అని అంటారు కదా, ఇది అంతే అనుకో. రోజీ, నా మీద కోపాన్ని భార్గవి మీద ఎందుకు చూపిస్తావు? నువ్వు నన్ను ఎన్నోసార్లు దెబ్బతీయాలని ప్రయత్నించినా చివరికి నువ్వే ఓడిపోయావు. ఆ విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది. చలసాని గారి విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇంకా ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు? అన్నట్టు నీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారేమో. కోర్టులో నువ్వు సాధించిన ఘన విజయాన్ని గొప్పగా చెప్పుకో. చూడు, మమ్మల్ని నువ్వెంత కిందకు దిగజార్చాలని చూసినా నేలకు తగిలిన బంతిలా అంతగా పైకెగిరి తిరిగి నీకే ఎదురు తగులుతావు. గుర్తుంచుకో. ఎదురు తగులుతారో అడ్రస్ లేకుండా పోతారో నేను చూస్తాను. అమ్మా, సమయానికి దేవతలా వచ్చి మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేశారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. నా కూతురు చెడిపోయిందని శాశ్వతంగా ముద్రపడకుండా కాపాడినందుకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. తులసమ్మగారు, ఇందులో నేను చేసిన సహాయం ఏమీ లేదు. సమయానికి ఆ కళ్యాణి వచ్చి సాక్ష్యం చెప్పబట్టి మీరు బయటపడగలిగారు గాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అది నిజమే కావచ్చు మేడం, కానీ విషయం తెలియగానే మా కోసం లాయర్ని ఏర్పాటు చేసి నైతికంగా బలాన్ని ఇచ్చింది మీరు. ఆ పని చేయకపోయి ఉంటే కళ్యాణ్ వచ్చి సాక్ష్యం చెప్పినా కూడా రోజీ ఏదో రకంగా మేనేజ్ చేసి మమ్మల్ని ఆ కేసులో ఇరికించి శిక్ష పడేలా చేసేది. మీరు మాకు అండగా ఉన్నారన్న భయంతోనే తన ప్రయత్నం చేయలేదు. ఆ రకంగా మీరు మమ్మల్ని సేవ్ చేసినట్టే కదా మేడం. భార్గవి, ప్రాణాలు కూడా తెగించొచ్చి దీపక్కి ఉరిశిక్ష పడకుండా చేశావు. నువ్వు చేసిన సహాయం కన్నా ఇది గొప్పది కాదు. నువ్వు చేసిన ఉపకారానికి నీకు కృతజ్ఞతలు చెప్దామన్నా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళకు మళ్ళీ నిన్ను ఏ పరిస్థితిలో చూస్తాననుకోలేదు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? మేడం, కారణాలేవైనా చేసిన తప్పులకి తలెత్తుకోలేకపోయాను. అందుకే ఎవరికీ కనబడకుండా ఊరికి దూరంగా వెళ్ళిపోయాం. భార్గవి, తప్పు చేయలేదని నీ మనసుకు తెలుసు. దానికి తప్పించుకు తిరగాల్సిన అవసరమేమీ లేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? ప్రయత్నాలు చేయగా చేయగా మొన్నే ఒక జాబ్ వచ్చింది మేడం, అందులో జాయిన్ అయ్యాను. ఉద్యోగం బాగానే ఉందా? ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. భార్గవి, ఇటుపైన నీకే అవసరం వచ్చినా ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. థ్యాంక్ యూ మేడం. అమ్మా, బయలుదేరదామా? భార్గవి, మరి నేను వెళ్ళొస్తాను. ఉంటామమ్మా. దేవుడు మనుషుల్లోనే ఉన్నాడన్న మాట
ఎంత నిజమో లక్ష్మీదేవి గారిని చూస్తే అర్థమవుతుంది భార్గవి. నమస్కారం పరమేశ్వర. నువ్వు అండాళ్ళు కూర్చో. ఏమిటి నిన్న కోర్టుకు వెళ్ళారట? ఏమైంది పరమేశ్వర? ఆస్తి మీది కాదని కానీ మీ ఆస్తిలో వాటా వస్తుందని కానీ మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేశారా? ఒకసారి అలాంటి పిచ్చి పని చేసి చావు దెబ్బ తిందిగా సంధ్య. మళ్ళీ అలాంటి ధైర్యం ఎవరు చేస్తారు? ఆ బృహస్పతి కేసుందని వెళ్ళాను. తీరా వెళ్ళాక అది కాస్త వాయిదా పడింది. అన్నట్టు నిన్న కోర్టులో భార్గవి కనిపించింది. ఏ భార్గవ పరమేశ్వర? దీపక్తో తిరిగిన భార్గవేనా? మీరు ఛీ అని తన్ని తగిలేసిన భార్గవేనా? దీపక్ని ఉరిశిక్ష నుంచి తప్పించిన భార్గవేనా? మీకు భయపడి ఎక్కడికో పారిపోయిన భార్గవేనా? అబ్బా, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు అండాళ్ళు. అవును, ఆ భార్గవే. ఆ పిల్లకేమన్నా ఆస్తులా పాస్తులా? కోర్టుకెందుకు వచ్చిందట? కొంపదీసి మీ మీద కేసేమన్నా వేస్తోందేమిటి? అదేం కాదండాళ్ళు. వ్యభిచార నేరం కింద పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. కొంచెంలో తప్పిపోయింది గాని లేకపోతే ఆ దీపకి ఉరిశిక్ష పడకుండా తప్పించినందుకు కేసులో ఏదోలా ఇరికించి శిక్ష పడేలా చేసేదాన్ని. మీరనుకున్నాక శిక్ష తప్పిపోవడం ఏమిటి పరమేశ్వర? నేను నమ్మలేకపోతున్నాను. అదే అండాళ్ళు, మధ్యలో ఆ లక్ష్మీదేవి వచ్చి అడ్డుపడింది. లక్ష్మీదేవి అడ్డుపడిందా? అదేమిటి? ఆవిడకే అవసరం? అదేంటండాళ్ళు అలా అంటావు? లక్ష్మీదేవి కూడా ఆ వ్యాపారం చేసి వచ్చిందే కదా. అందుకని తన లాయర్ని పెట్టి భార్గవ కేసు వాదించేలా చేసింది. అంటే భార్గవి పూర్తిగా ఆ వ్యాపారంలోకి దిగిపోయిందన్నమాట. లేకపోతే ఆ లక్ష్మీదేవి అంతలా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అలాగా? అంటే ఓ పక్క చలసాని గారితో పెళ్లి అంటూనే పాత వ్యాపారం కూడా చేస్తుందన్నమాట లక్ష్మీదేవి. ఎలాగైతేనే చెడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారన్నమాట. పచ్చకామెర్లోళ్ళకి లోకమంతా పచ్చగానే అవుపించిందని చెడు చూపున్న వాళ్ళకి అందరూ చెడుగానే అవుపిస్తారు. ఆ లక్ష్మీదేవి గారి గురించి మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని మాటలన్నా రేపు ఆ పెళ్ళయ్యే వరకే చలసానయ్య గారు ఆ మూడు ముళ్ళు వేసేస్తే ఇక మీరు మాట్లాడడానికి ఏటి ఉండదు. మూతి మీద ఏలేసుకొని కూకుడవలసిందే. ఇంకా ఆ పెళ్లి అవుతుందని అనుకుంటున్నావా? ఎందుకు కాదు, బ్రహ్మాండంగా అవుతుంది. ఏమిటి జోస్యం చెప్తున్నావా? దీనికి జోసి కావాలేటి? బుర్రన్న వాళ్ళు ఎవ్వులైనా చెప్పేస్తారు. తమ లక్ష్మీదేవి గారిని దెబ్బ కొట్టాలని చేసే పనులన్నీ బెడుసు కొట్టేస్తున్నాయి. అది మర్చిపోయినట్టున్నారు. వినోద్ బాబుని సందమ్మని ఎడదయ్యాలనుకున్నారు. ఏటయింది? ఆహా, ఏటయింది? ఇద్దరు మరంత అభిమానంగా ఉన్నారాయే. మొన్నటికి మొన్న దొంగ సొమ్ము పేరు చెప్పి ఆయమ్మ పరువు తీయాలనుకున్నారు. ఏటయింది? అక్కడ మీ గాలి పోనాది. పేపర్లో ఫోటో పడిందని ఆ బొమ్మగారు పరువు పోయిందని మీరిద్దరు మురిసిపోవడమే గాని వాళ్ళెవ్వరు నమ్మనేదంతా. అందులో బొమ్మగారు తప్పేటినేదని ఆఫీసర్లు కూడా తేల్చి చెప్పేసినారంతా. ఆ పనులన్నీ చేయడానికి మీ శేషం రొగ్గింది కానీ లక్ష్మీదేవి గారి పరువు మాత్రం ఎనపెట్టినట్టు అలాగే భద్రంగా ఉంటాయి. ఆయన అడావుడి ఎక్కువ కానుపు తక్కువ అని మా బొమ్మగారు చేసే పనులన్నీ ఇదిగో ఇలాగే ఎడుతాయి. ఎవ్వుల్ని ఎప్పుడు దెబ్బ కొడదామా అని గోతుగా నక్కలా కాసుకొని కూకుడోడు మీకు అలవాటే కదా. అంతకన్నా ఇంకేటి పనులు ఉంటాయి. ఇలాగ చేసి చేసి మీరే ఆ గోతులు అడిపోతారు. అది తెలుసుకోండి. ఇదిగో నువ్వు ఇలాగే ఇల్లు ఒగ్గేసి తిరుగుతుంటే మా అమ్మగారు భార్గవని ఉద్యోగులను తీసేసినట్టు మీ ఓయన గారు నిన్ను పెళ్ళం ఉద్యోగులను తీసి తగలేయగలరు. జాగ్రత్త. ఇలాగ పోసుకోలు కబురు చెప్తూ కూకుడాక వెళ్ళి మీ ఓయన గారిని బాగా చూసుకో. ఎలా పెళ్లి పేరుతో భార్గవిని ట్రాప్ చేసి ఎవరికో అమ్మేయాలని వాళ్ళన్ని ప్రయత్నాలు చేశారు. రాత్రి రైడింగ్ జరిగింది కాబట్టి భార్గవి విషయం తెలిసింది కాని లేకపోతే పెళ్ళయ్యాక అట్నుంచట్టే ఎక్కడికో పంపించేసేవారు. పాపం ఆ కళ్యాణి ఎంతో రిస్క్ తీసుకొని మొత్తం గ్యాంగ్ని పోలీసులకు పట్టించింది. రియల్లీ షీఈస్ గ్రేట్ అమ్మమ్మా. టైంకి కళ్యాణి రాకపోయి ఉంటే భార్గవికి శిక్ష పడేది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే జనాలు తప్పేమీ చేయకపోయినా భార్గవి చెడిపోయిందనే ముద్ర వేసేవారు. ఆ రకంగా భార్గవి అదృష్టవంతురాలు. నిజమే సంధ్య. కానీ అన్నిటికన్నా నన్ను బాధపెట్టిన విషయం ఏమిటంటే కోర్టులో భార్గవి తనకు తెలుసునని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని రోజీ సాక్ష్యం చెప్పడం. ఆ డివిల్ అక్కడికి ఎందుకు వచ్చిందానమ్మా? తన 50 లక్షలు పోయిందని రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ కేసుంటే వచ్చింది. అది వాయిదా పడ్డంతో భార్గవి మీద పగ తీర్చుకోవడానికి
ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఇప్పటికే భార్గవి బతుకు నాశనం చేసింది. ఇంకా భార్గవి మీద పగేంటమ్మమ్మా? మావయ్యని సేవ్ చేసిందన్న కోపం ఉండిపోయింది కదా, ఆ పగ తీర్చుకోవడానికి మాక్సిమం ట్రై చేసింది. టైంకి మావయ్య, నేను, లాయర్ గారు ఉండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఏదోలా మేనేజ్ చేసి భార్గవికి శిక్ష పడేలా చేసేది. భార్గవి ఎలా ఉందమ్మమ్మా? వాళ్ళెక్కడుంటున్నారు? ఆ విషయం ఏమైనా చెప్పిందా? ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నారట. ఏదో ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది. పాపం భార్గవిని చూస్తే జాలేసింది. పరిస్థితులు పెద్దగా మారినట్టు లేవు. ఇంతకీ మా నాన్న రియాక్షన్ ఏంటి? కనీసం భార్గవికి థ్యాంక్స్ అని చెప్పాడా లేదా? ఏముంది, మామూలే. భార్గవిని ఎలాగైనా సేవ్ చేయాలి అనగానే మనకెందుకు అమ్మంటూ ఒకటే కోపం, చిరాకు. కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంతకీ కన్విన్స్ అయ్యాడా లేదా? భార్గవి లేకపోతే ఈవేళ నువ్వు లేవు అని గట్టిగా నచ్చ చెబితే అప్పుడు కన్విన్స్ అయ్యాడు. సంధ్య, భార్గవి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. మనకంత గొప్ప సహాయం చేసింది. కానీ ఏదో మారుమూల ఉద్యోగం చేస్తున్న భార్గవి పరిస్థితి చూస్తే జాలేసింది. మరి తీసుకొచ్చి మన దగ్గర ఏదైనా జాబ్ ఇవ్వచ్చు కదమ్మమ్మా. అలా చేస్తే భార్గవి లైఫ్ కొంత సెటిల్ అవుతుంది కదా. నేను అలా అనుకుని అడిగాను సంధ్య. కానీ తనేదో మంచి ఉద్యోగంలోనే ఉన్నానని చెప్పింది. అందుకే ఏ అవసరం ఉన్నా నన్నొచ్చి కలవమని చెప్పాను. ఏదైనా సహాయం చేసి భార్గవిని మనం ఆదుకోవాలి నానమ్మా. నా ఉద్దేశం కూడా అదే వినోద్. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. అటెండెన్స్ రిజిస్టర్ సార్ టేబుల్ మీద ఉంది. రిజిస్టర్ సార్. నైట్ డ్యూటీలు కూడా చేస్తావు అనుకుంటాను, అందుకే పాపం లేట్ అయినట్టున్నావు. లేదు సార్, బస్ దొరకలేదు, అందుకే లేట్ అయింది. బస్సు దొరకడం లేట్ అయిందో, బ్రోకర్ గారు దింపడం లేట్ అయిందో ఎవరికి తెలుసు? ఓ పక్క ఉద్యోగం, ఓ పక్క వ్యాపారం, సంపాదనే సంపాదన. అవును మరి, పగలనక రాత్రనక ఒళ్ళొంచి కష్టపడుతోంది కదా. పోలీస్ రైడింగ్ లో దొరికిపోయినా కళారత్న బిరుదొచ్చినట్లు తలెత్తుకుని ఆఫీస్కి రావడానికి ఎంత ధైర్యం ఉండాలి? దానికి కూడా ధైర్యం కావాలా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అంతా శరీరానికే గాని ఆత్మకు కాదనుకుంటే ఏ పనైనా ధైర్యంగా చేయొచ్చు. ఇప్పటికీ మా ఆయనతో మాట్లాడడానికి నేనంత సిగ్గుపడిపోతాను తెలుసా. ఇలాంటి వాళ్ళంతా ఈ పనులన్నీ ఎలా చేస్తారో మరి. సిగ్గు లజ్జ వదిలేస్తే ఏమైనా చేయొచ్చు, ఎంతైనా సంపాదించొచ్చు. పైగా పెట్టుబడి లేని వ్యాపారం. కాస్త ఒడ్డు పొడుగుందిగా, ఆ పెట్టుబడి చాలు. ఈ ఎక్స్పీరియన్స్ తో మన బాస్ని ట్రాప్ లో పడేసి మనకి బాస్ అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అసలు ఈ ఉద్యోగం అర్హతలు చూసి ఇచ్చుండరు, ఆవిడ గారి సోకులు వయ్యారాలు చూసి ఇచ్చుంటారు. అయినా ఒకరిననుకునే లాభం. ఇలాంటి వాళ్ళ మధ్య కూర్చొని పనిచేయడం, మన కర్మను సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయలేం. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని ఎక్కడ కూడా తయారైంది. ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చుని తింటే తిన్నది కూడా వంట పట్టదు. ఈ దరిద్రాన్ని ఇంకా ఎంతకాలం భరించాలో, బాదాటిపోదాం. వస్తున్నావా? నన్ను వెళ్ళిపోమంటావా? కాసేపు ఉండండి, నేను కూడా మీతో వస్తాను. వద్దు తల్లి, మాతో రావద్దు. ప్లీజ్ ఉండండి. నీతో పాటు బయటకు వస్తే మమ్మల్ని నీలాంటి వాళ్ళే అనుకుంటారు. బస్ స్టాప్లో రమ్మని చేయబట్టుకుని పిలిచినా పిలుస్తారు.
అయినా తనకెందుకు బస్సు? ఏ కస్టమర్కి ఫోన్ చేసినా కారు పంపిస్తాడు. నువ్వు రా తొందరగా. దొండకాయలు తాజాగా ఉన్నట్టు లేవు. భలే వారమ్మా, అలా సరుకు దిగ్గానే ఇలా బండి మీద వేసుకొచ్చేసాను. చూడండి ఇవి ఎంత తాజాగా ఉన్నాయో. ఇంతకీ ఎంత వేయమంటారు? ఓ పావు కేజీ వేయి. ఇవిగో. నమస్కారం పంతులు గారు. అమ్మా నమస్కారం. కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి కలుస్తానమ్మా. మీరు కనిపించడమే గగనం అయిపోయింది. ఆ, మీరు మా అమ్మాయి విషయమే మర్చిపోయారు పంతులు గారు. ఎంత మాట అన్నావమ్మా? మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వాళ్ళ హత్యల గురించైనా మర్చిపోతానేమో కానీ మీ అమ్మాయి గురించి ఎలా మర్చిపోతానమ్మా? మీరు తలుచుకుంటే మీకు సాధ్యంగాని పనేం కాదు కదా పంతులు గారు. నేను నీటి మీద నడవాలని గాని గాలిలో ఎగరాలని గాని కలలో కూడా అనుకున్నమ్మా. ఎందుకంటే అవి నాకు సాధ్యం కాని పనులు. మీ అమ్మాయి పెళ్లి విషయం కూడా ఆ లిస్టులోనే చేరిపోయింది. మీరే అంత మాట అనేస్తే ఎలా పంతులు గారు? మీరు పూనుకుంటే. నిజమే, నేను పూనుకుంటే ఇండియాకు పాకిస్తాన్కు ఫ్రెండ్షిప్ కుదిర్చేయగలను. కానీ మీ అమ్మాయి విషయం నా వల్ల కాదమ్మా. మా అమ్మాయి మీద కుట్ర పని అభాండం వేశారే తప్ప అందులో నిజానిజాలు మీకు తెలుసు కదా. నేను కూరలో కరివేపాకు లాంటి నాకు తెలిస్తే ఏం ప్రయోజనం అమ్మా? 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అని మా ఏజెంట్లంతా ఓ రూల్ పాస్ చేశారు. పోనీ ఆ రూట్లో వద్దామన్నా వ్యభిచారణగా ఒకసారి కోర్టు పోనికిన అమ్మాయి గురించి ఏ అబద్ధం ఆడమంటారో చెప్పండి, మీరే చెప్పండి. మా అమ్మాయి గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందండి? అమ్మాయి నిప్పు లాంటిదని మీరు చెప్పొచ్చుగా. మీ అమ్మాయి నిప్పేనమ్మా, కానీ ఆ నిప్పుకే తుప్పు పట్టిందని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ తుప్పుని నేను నిప్పు అన్నాను అనుకో, అందరూ కలిసి నాకు చెప్పించి కొడతారు. అది కాదు పంతులు గారు. చూడమ్మా, కూతురికి పెళ్లి కావట్లేదనే నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఒక ఆడపిల్ల ఒక మగాడిని మర్డర్ చేసింది అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తన శీలాన్ని రక్షించుకోవడానికే మర్డర్ చేసింది అని చెప్పుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ నీ కూతురు శీలాన్నే పోగొట్టుకుందని ఊరంతా చెప్పుకుంటున్నారే, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడమ్మా? అయితే నా కూతురు బతికిలా కాలిపోవలసిందేనా? చూడమ్మా, నీ కూతురు విషయంలో జారిపడగలను కానీ సాయపడలేను. పాత్రలో ఉన్నంత వరకే ఆ పాలు దేనికైనా పనికొస్తాయి. ఆ పాలే నేలపాలైన తర్వాత దేనికి ఉపయోగపడవమ్మా. మీ అమ్మాయి విషయం అంతే. దయచేసి ఈ ప్రస్తావన ఇంకెప్పుడు నా దగ్గర తేవద్దు. సెలవు.